అండ్ బిట్స్ పిలానీలో 8th సెమిస్టర్ గురించి కూడా ఏదో విన్నాను, అది చాలా బాగుందండి. అసలు ఫీజే పే చేయక్కర్లేదు, ఒకసారి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. మేడం బీటెక్ మన దగ్గర చదువుకుంటున్న స్టూడెంట్స్ కి ఏంటంటే 8th సెమిస్టర్ వాళ్ళకు ప్రాజెక్ట్ టైంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కింద దే కెన్ గో ఫర్ బిట్స్ పిలానీ. అక్కడ బిట్స్ పిలానీలో ఏంటంటే అక్కడున్న ల్యాబ్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయడానికి మన స్టూడెంట్స్కి అవకాశం ఉంది. ఎలాంటి ఛార్జ్ ₹1 మీరు కట్టాల్సిన అవసరం లేదు దేనికి. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఫీజు కూడా మీరు కట్టాల్సిన అవసరం లేదు 8th సెమిస్టర్. ఓకే, మరి ఎలిజిబుల్ క్రైటీరియా వెళ్ళడానికి గల రూల్స్ అండ్ కండక్ట్ రెగ్యులేషన్స్ మేడం, ఏంటి? స్టూడెంట్ కండక్ట్ అండ్ ద సేమ్ టైం దేర్ అగ్రిగేట్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడాను, ఇప్పుడు మనము జైపూర్ సిటీ బాగుంది, యూనివర్సిటీ మంచిగా ఉంది, మనం మంచిగా వచ్చి టైం పాస్ చేద్దాం అనుకున్న వాళ్ళైతే రావద్దు ప్లీజ్. ఎందుకనంటే ఇది ఐఐటిఎన్ లాగా ఎదగాలనుకునే స్టూడెంట్స్ కోసం ఉన్న యూనివర్సిటీ కాబట్టి మనం కూడా అంతే స్టాండర్డ్లో చదువుకోవాలి ఖచ్చితంగా. ఆబ్వియస్లీ ఆ టైప్లో మనం చదువుకుంటే నువ్వు ఐఐటికి వెళ్ళొచ్చు, IIITస్కి వెళ్ళొచ్చు, బిట్స్ పిలానీకి వెళ్ళొచ్చు, అబ్రాడ్ యూనివర్సిటీస్కి వెళ్ళొచ్చు. లైఫ్లో మీరు సెట్ అవ్వడానికి అన్ని విధాల ఆపర్చునిటీ మన యూనివర్సిటీ అందిస్తుంది. అయితే లెటర్ ఆఫ్ రికమెండేషన్ అనేది కావాలి. ఫ్యాకల్టీ ప్రొవైడ్ చేస్తారు 8th సెమిస్టర్. 8th సెమిస్టర్లో బిట్స్ పిలానీకి వెళ్ళడానికి స్టూడెంట్ కండక్ట్ ఇంపార్టెంట్ అండ్ ప్రొఫైల్ ఇంపార్టెంట్ కాబట్టి మన దగ్గర ప్రొఫెసర్స్ లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఇచ్చి మరి బిట్స్ పిలానీకి పంపిస్తారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ₹1 మీరు ఎవరు కట్టాల్సిన అవసరం లేదు, యూనివర్సిటీకి కట్టాల్సిన అవసరం లేదు, బిట్స్ పిలానీకి కూడా కట్టాల్సిన అవసరం లేదు. అయితే ఐఐటి ప్రోగ్రామ్ అయితే చాలా బాగుంది సార్, అందరూ వెళ్ళాలి అనుకుంటారు. ఇది కాకుండా కొంతమంది అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి అనుకొని ఇంకా మనీ లేకను కొన్ని రీజన్స్ వల్ల ఆగిపోతుంటారు. అలాంటి వాళ్ళకు కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, యూనివర్సిటీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, 2+2 3+1 అని. అవేంటి సార్? మేడం మనకు వచ్చేసరికి బీటెక్ ఇక్కడ చదువుకునే టైంలో 2 years కింద ఐఐటీస్కి వెళ్ళొచ్చు, IIITస్కి, బిట్స్ పిలానీ ఇట్లా దేర్ ఆప్షన్. అదే విధంగా కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే నాకు అబ్రాడ్లోనే చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళకు 2 years ఇన్ జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ, నెక్స్ట్ 2 years అంటే ఫస్ట్ 2 years ఇక్కడ చదువుకొని 3rd year 4th year యూ కెన్ గో టు యూఎస్లో యూనివర్సిటీస్ ఉన్నాయి. మనకి ఇవన్నీ చూడొచ్చు మీరు, ఎన్ని ఉన్నాయి, చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి మేడం. ఇవన్నీ కూడా వరల్డ్ రికగ్నైజ్ Tier 1 యూనివర్సిటీస్ ఇవన్నీ కూడాను. మనకు యుఎస్లో చాలా యూనివర్సిటీస్ తోని మన యూనివర్సిటీ కొలాబరేట్ అయ్యి ఉంది. 2 years ఇక్కడ చదువుకొని 2 years మీరు యూఎస్లో ఉన్న యూనివర్సిటీస్కి వెళ్ళొచ్చు, యూకేలో ఉన్న యూనివర్సిటీస్కి వెళ్ళొచ్చు, మనకు నెదర్లాండ్స్లో యూనివర్సిటీస్ ఉన్నాయి. అండ్ వెన్ కమింగ్ టు నార్వే అండ్ అదర్ యూరోపియన్ కంట్రీస్లో కూడా మన యూనివర్సిటీ టైఅప్ అయి ఉంది. వాళ్ళ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని దే కెన్ గో ఫర్ ఎనీ అబ్రాడ్ యూనివర్సిటీస్. అప్లికేషన్స్ పెట్టుకొని మనం స్టూడెంట్ ప్రాపర్గా వెళ్ళాలి అనుకుంటే మాత్రం మన యూనివర్సిటీ అన్ని విధాలుగా స్టూడెంట్కి సహకారం అందిస్తుంది. అయితే ఈ ఫారిన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ కావచ్చు, మన ఐఐటి యూనివర్సిటీస్ కావచ్చు, వెళ్ళినప్పుడు ఫీజు అనేది ఎలా ఉంటుంది? ఇక్కడ పే చేయాలా, అక్కడ పే చేయాలి? మేడం మీరు ఎక్కడ ఏ టైంలో ఏ సెమిస్టర్ చదువుకుంటున్నారో ఆ సెమిస్టర్ ఫీజు అక్కడే కట్టాలి. ఎక్కడ చదువుకుంటున్నామో అక్కడే కట్టాలి. ఇప్పుడు మనం జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ 4 years ఇక్కడ జాయిన్ అయ్యాం కదా, ఇప్పుడు మీరు ఐఐటికి వెళ్ళంతా ఐఐటి ఫీజు కట్టాలి, నేను ఇక్కడ ఫీజు కట్టాలంటే అవసరం లేదు. మీరు ఐఐటీలో ఉంటే ఐఐటి ఫీజే కడతారు. ఏ ఐఐటి అయినా యావరేజ్ గా మనకు ఓన్లీ 2 lakhs అనేది వాళ్ళు ఛార్జ్ చేస్తారు. 1 lakh per semester, 1 lakh per semester నడుస్తుంది. ఆ 2 lakhs అమౌంట్ ఏదైతే ఉందో ఐఐటీస్ కి సంబంధించిన అమౌంట్ అప్రాక్సిమేట్ గా ఆ అమౌంట్ ఐఐటికి కడతారు. ఆ టైంలో మీరు అక్కడ ఐఐటీలో ఉన్నప్పుడు ఆ టైంలో మీరు జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ ఫీజు కట్టరు. ఇప్పుడు అబ్రాడ్ యూనివర్సిటీస్కి వెళ్ళి అబ్రాడ్ యూనివర్సిటీ ఫీజే కడతారు, ఇక్కడ ఫీజు కట్టరు. ఓకే, అద్భుతమైన అవకాశం అయితే కల్పిస్తుంది. ఫారెన్ లో చదువుకోవాలన్నా, ఐఐటీలో అండ్ చదువుకోవాలన్నా, ల్యాబ్స్ లో మంచి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాలన్నా బిట్స్ పిలానీ ఆ టైప్ లో ఆపర్చునిటీస్ అయితే 100% అందరికి అన్ని ఇస్తారు. జస్ట్ మీరే ఇంకా స్టూడెంట్స్ ఎవరైతే జాయిన్ అవుతారో ఫుల్ ప్లెజ్డ్ గా చదువుకుంటే మాత్రం డెఫినెట్లీ యూ విల్ రీచ్ ఏ హైట్స్. కరెక్ట్ మేడం, కరెక్ట్.